Hi students, welcome to Sankalp Study Success Lectures. Computer Organization and Architecture lo next important topic, that is instruction cycle. Very important one. Flow charts, diagrams చాలా ఉంటాయి ఈ కాన్సెప్ట్ లోని. ఒక 2-3 దాకా ఉంటాయి. వాటిని నీట్ గా డిజైన్ చేయండి, నీట్ గా రాయండి ప్రెజెంటేషన్, మంచి మార్క్స్ వస్తాయి మీకు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ 6300958801. ఓకే, so see here, what is instruction cycle here? సో మనకి మైక్రో ఇన్స్ట్రక్షన్స్ ఫామ్ అవుతాయి. మైక్రో ఇన్స్ట్రక్షన్స్ మనం పంపిస్తాము అని చెప్పాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఒక ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది అని కూడా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లోని, రైట్? సో ఇక్కడ ఏ ప్రోగ్రామ్ రిసైడింగ్ ఇన్ ద మెమొరీ యూనిట్. ఓకే, ఒక మెమొరీ యూనిట్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఏ ప్రోగ్రామ్ విచ్ ఈస్ రిసైడింగ్ ఇన్ ద మెమొరీ యూనిట్ ఆఫ్ ద కంప్యూటర్ కన్సిస్టింగ్ ఆఫ్ what? Sequence of instructions will be there. Program is nothing but what? Sequence of instructions, micro instructions, right? So the program is executed in the computer by going through a cycle for each instruction. So ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడాను ఒక సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ సైకిల్. ఓకే, ద ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద కంప్యూటర్ బై గోయింగ్ త్రూ ఏ సైకిల్ ఫర్ ఈచ్ ఇన్స్ట్రక్షన్. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఒక సైకిల్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, దెన్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. సో ఒక సైకిల్ ప్రకారం మనకి ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట, రైట్? సో ఈచ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఇన్ టర్న్ ఈజ్ సబ్ డివైడెడ్ ఇంటూ సబ్ సైకిల్స్ ఆర్ ఫేజెస్. సో మళ్ళీ ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ మనకి ఎలా డివైడ్ అవుతాయమ్మా? సబ్ డివైడెడ్ ఇంటూ సీక్వెన్స్ ఆఫ్ సబ్ సైకిల్స్ ఆర్ ఫేజెస్. ఓకే, ఇన్ బేసిక్ కంప్యూటర్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ ఫేజెస్? నార్మల్గా 4 ఫేజెస్ ఉంటాయి. ఇక చూడండి, 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అసలు ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఏంటి? ఏ ప్రోగ్రామ్ అనేది మనకి మెమరీ యూనిట్లో ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది కంప్యూటర్లోని అంటే త్రూ సైకిల్ ద్వారా అవుతుంది ఫర్ ఈచ్ అండ్ ఇన్స్ట్రక్షన్. సో యాక్చువల్గా సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ప్రోగ్రామ్ అంటాం. ఆ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఉంటుంది? మెమరీ యూనిట్లో ఉంటుంది. ఓకే, ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రోగ్రామ్లోని ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? సైకిల్స్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఒకటే సైకిల్ కాకుండా మనకి లోపల ఇంకా ఇట్ కెన్ బి సబ్ డివైడెడ్ ఇంటూ సబ్ సైకిల్స్ ఉంటాయి, సబ్ ఫేజెస్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎన్ ఇన్స్ట్రక్షన్, మళ్ళీ దీనిలో సబ్ సైకిల్స్ ఉంటాయి. మరి దిస్ ఇస్ ఎన్ ఇన్స్ట్రక్షన్, మళ్ళీ దీనిలో సబ్ సైకిల్స్ ఉంటాయి. అలా కూడా మనకి ఫస్ట్ ఈ సైకిల్ అవుతుంది, తర్వాత ఈ సైకిల్ అవుతుంది, ఇలా మనకి ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నార్మల్గా మనకి ఎన్ని ఉంటాయి? 4 ఫేజెస్ ఉంటాయి. సీ ద డయాగ్రామ్ హియర్, 4 ఫేజెస్: ఫెచ్, డీకోడ్, రీడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకేనా? సో నార్మల్గా ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఉన్నటువంటి ఫేజెస్ ఏంటి అంటే కనుక దట్ ఈస్ 4. ఓకే, దట్ ఈస్ ఫెచ్ and decode and read and execute. ఓకే, FDRE గుర్తుపెట్టుకోండి. ఫెచ్, డీకోడ్, రీడ్ ఆర్ఎస్ ఫ్రెడ్ అని గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మనకి సీక్వెన్స్గా చెప్పాలి. ఫస్ట్ మనం మెమరీ యూనిట్లోంచి మనం ఫస్ట్ చేస్తాం, ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తాం, రైట్? అండ్ డీకోడ్ ద ఇన్స్ట్రక్షన్. ఆ తర్వాత మనం ఫెచ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ని డీకోడ్ చేస్తాం. డీకోడ్ చేసిన తర్వాత రీడ్ చేస్తాం, రైట్? So read the effective address from the memory if the instruction has indirect address, and next we execute the program. So అందుకే ఫస్ట్ ఫెచ్ ద ప్రోగ్రామ్ అండ్ డీకోడ్ చేయండి మీరు తీసుకున్న ఇన్స్ట్రక్షన్ని. డీకోడ్ చేసిన తర్వాత యూ కెన్ రీడ్ ద ఎఫెక్టివ్ అడ్రస్ ఫ్రమ్ ద మెమొరీ అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 phases we have in the instruction cycle. అండ్ మీరు ఇక్కడ ఏం చేయొచ్చు? అపాన్ ద కంప్లీషన్ ఆఫ్ స్టెప్ 4 ఎగ్జిక్యూషన్ జరగకముందు యూ కెన్ కంట్రోల్ గోస్ బ్యాక్ టు ద స్టెప్ 1. సో ఇక్కడ కాకుండా మళ్ళీ యూ కెన్ గో టు ద బ్యాక్ అండ్ యూ కెన్ గో టు ద బ్యాక్. ఫర్ దట్ ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్ చేయొచ్చు ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఓకే, సో దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ ఇండిఫినిట్లీ. మీరు ఈ ప్రాసెస్ని ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అన్లెస్ హాల్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎన్కౌంటర్డ్. హాల్ట్ అనే ఇన్స్ట్రక్షన్ని మీరు ఎన్కౌంటర్ చేయకపోయినంత వరకు కూడాను ఈ ఫేజెస్ని మీరు ఇండెఫినెట్ టైమ్స్ కంటిన్యూగా చేయొచ్చు. ఫెచ్, డీకోడ్, రీడ్, ఎగ్జిక్యూట్, ఫెచ్, డీకోడ్, రీడ్, ఎగ్జిక్యూట్. సో యూ కెన్ డూ దిస్ ప్రాసెస్ కంటిన్యూస్లీ ఇండెఫినెట్లీ అన్లెస్ హాల్ట్ అన్నది ఎన్కౌంటర్డ్. హాల్ట్ వచ్చినంత వరకు. హాల్ట్ అంటే ఏంటి? ఒక దగ్గర స్టాప్ అవ్వడం, రైట్? హాల్ట్ అనే కమాండ్ మీకు ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మీరు ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే, నౌ సీ ద డయాగ్రామ్ హియర్. First fetch instruction, this is the first step, and decode the instruction, and next we have to go to the read the memory, and the third one what?
ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్. దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ సైకిల్. వెరీ నైస్ డయాగ్రామ్ అండ్ ఈజీగా గుర్తుంటుంది మీకు. ఓకే, సీ ద ఫెచ్ అండ్ డీకోడ్ ఎలా చేస్తామంటే ఇనీషియల్లీ మనకి ఇక్కడ టైమింగ్ సిగ్నల్స్ ఉంటాయి. యూ సీ హియర్ T0, T1, T2 ఇలా మనకి టైమ్ సిగ్నల్స్ ఉంటాయి, T3 అండ్ సో ఆన్. సో ఇనీషియల్లీ మనకి ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది. పీసీ అంటే ఏంటి? ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్ మనకి ఫస్ట్ లోడ్ అవుతుంది విత్ ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మనకి లోడ్ అవుతుంది. సో అది ఎక్కడ లోడ్ అవుతుంది? ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ లోడ్ చేస్తుంది దాన్ని. అర్థమైందా? ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ లోడెడ్ విత్ ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ని లోడ్ చేసుకుంటాము. ఓకే, తర్వాత ఫెచ్చింగ్ అయిపోయింది, లోడింగ్ అయింది. నెక్స్ట్ సీక్వెన్స్ కౌంటర్ ఎస్సీ ఈజ్ క్లియర్ టు 0. సో అప్పుడు మనం పీసీ మనకు లోడ్ చేసిన తర్వాత ఎస్సీ ఏమవుతుంది? ఈజ్ క్లియర్ టు 0, ప్రొవైడింగ్ ఏ డీకోడింగ్ టైమింగ్ సిగ్నల్ టు T0. సో ఇక్కడ మనకి T0 అనేది వచ్చింది. ఓకేనా, T0 టైమింగ్ సిగ్నల్స్ అనమాట ఇవి. ఓకేనా, సో ఈ టైంకి మనకి ఈ ఎగ్జిక్యూషన్ అవ్వాలి అని అనుకుంటాం కదా. సో బేస్డ్ ఆన్ దట్ మనకి ఫస్ట్ సీక్వెన్స్ కౌంటర్ని మీరు 0కి క్లియర్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్లో ద సీక్వెన్స్ కౌంటర్ ఈజ్ క్లియర్ టు 0 అండ్ ప్రొవైడింగ్ డీకోడింగ్ టైమింగ్ సిగ్నల్ T0. ఓకే, ఆఫ్టర్ ఈచ్ క్లాక్ పల్స్ పీసీ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. ఆఫ్టర్ ఈచ్ క్లాక్ పల్స్, ప్రతి ఒక్క క్లాక్ పల్స్ అయిన తర్వాత పీసీ ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1 అంటే పీసీ ప్లస్ 1. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వన్ పీసీ ప్లస్ 1. సో ప్రతి ఒక్క పల్స్ అయిన తర్వాత మనకి పీసీ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో దట్ టైమింగ్ సిగ్నల్స్ అనేవి సీక్వెన్స్ కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ T0, సో మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది కదా T1, తర్వాత T2, తర్వాత T3 అలా ఉంటుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ఫెచ్ అండ్ డీకోడ్. అండ్ నెక్స్ట్ వన్ మైక్రో ఆపరేషన్స్. ఈ 3 స్టెప్స్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం ద మైక్రో ఆపరేషన్స్ ఫర్ ద ఫెచ్ అండ్ డీకోడ్ ఫేజెస్ కెన్ బి స్పెసిఫైడ్ బై ద ఫాలోయింగ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ పీసీ నుంచి ఇక్కడికి వెళ్తుంది, అడ్రస్ రిజిస్టర్లోకి వస్తుంది. అవునా, T0లో మనకి ఏంటవుతుంది? పీసీ నుంచి అడ్రస్ రిజిస్టర్లోకి వస్తుంది. ఓకే, T1లో ఏమవుతుంది? మెమొరీలో అడ్రస్ రిజిస్టర్ నుంచి ఐఆర్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లోకి వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఏం చెప్పాను? ప్రతి ఒక్క టైమింగ్ సైకిల్ దగ్గర మీకు పీసీ అనేది ఇంక్రిమెంట్ బై 1. సో పీసీ ప్లస్ 1 అండ్ దట్ విల్ బి సేవ్డ్ ఇన్ టు ద పీసీ ప్రోగ్రామ్ కౌంటర్. అండ్ నెక్స్ట్ T2లో ఏమవుతుంది? టైమింగ్ సిగ్నల్ 2లో ఏమవుతుందంటే ఐఆర్ 12 to 14 అన్నది డీకోడ్ అయ్యి అది మనకి D0 to D7లో మనకి సేవ్ అవుతుంది. ఓకే, కామా అంటే దిస్ ఇస్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఇదంతా కూడా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐఆర్ 15 అంది. ఒక నిమిషం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెకండ్ వన్. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థర్డ్ ఇన్స్ట్రక్షన్. సో ఐఆర్ 0 to 11 ఏఆర్లో మనకి సేవ్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఐఆర్ 15 అనేది మనకి ఐలో సేవ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద టైమింగ్ సిగ్నల్స్ అనమాట. ఇది ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈ స్టెప్స్ ఇలాగే ఉంటాయి, ఇందులో ఏం చేంజింగ్ అనేది ఉండదు. ఓకే, ఇన్స్ట్రక్షన్ సైకిల్లోని దీని మీద మనకి బేసిక్ ఫ్లో చార్ట్ కూడా ఉంటుంది, చెప్తాను. సో అడ్రస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్, ఇక్కడ అదే మీరు పైన 3 స్టెప్స్ ఉన్నాయి కదా, 3 స్టెప్స్కి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా, ఇక్కడ అడ్రస్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? పీసీ నుంచి ఏఆర్కి ట్రాన్స్ఫర్ అయింది డ్యూరింగ్ ద క్లాక్ ట్రాన్సిషన్. ఇప్పుడు T0 టైంలోని T1లో ఏమైంది, T2లో ఏమైంది అనేది మనం చెప్తున్నాం. ఓకేనా, సో T1లో ఏమైంది? పీసీ నుంచి ఏఆర్లోకి వచ్చింది. ఓకేనా, T1లో ఏమైంది? మెమొరీ ఏఆర్ నుంచి ఐఆర్లోకి వచ్చింది. సో దెన్ ఇన్స్ట్రక్షన్ రీడ్ ఫ్రమ్ ద మెమొరీ ఈజ్ దెన్ ప్లేస్డ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఐఆర్లోకి మనం పెట్టాం. అడ్రస్ రిజిస్టర్లో మనం రీడ్ చేసింది ఎక్కడ పెట్టాము? ఐఆర్లో పెట్టాం. అది ఎక్కడ జరిగింది? మనకి క్లాక్ ట్రాన్సిషన్ టైమింగ్ సిగ్నల్ అట్ T1 దగ్గర జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ అట్ ద సేమ్ టైం పీసీ అట్ ద సేమ్ టైం ఏమైంది? మనకి పీసీ ఇంక్రిమెంట్ బై 1 కదా. సి హియర్ అట్ ద సేమ్ టైం ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అయిన తర్వాత అట్ ద సేమ్ టైం మనకి పీసీ ఇంక్రిమెంట్ బై 1 అయింది. అండ్ నెక్స్ట్ వన్ T2లో ఏం జరిగింది? అట్ ద టైం T2 ద ఆపరేషన్ కోడ్ ఐఆర్ ఈజ్ డీకోడెడ్. ఓకేనా, సో ఐఆర్ అంటే ఏం చెప్పాను మీకు? ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ మనకి డీకోడ్ అయింది. డీకోడ్ అయ్యి ఇండైరెక్ట్ బిట్ ఈజ్ ట్రాన్స్ఫర్ అనేది ఫ్లిప్ ఫ్లాప్స్లోకి మనకి ట్రాన్స్ఫర్ అయింది అనమాట. ఓకే, అండ్ ద అడ్రస్ పార్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ఏఆర్. సో అడ్రస్ పార్ట్ ఎక్కడికి మనకి వెళ్ళింది? ఏఆర్లోకి వెళ్ళింది. సో సీ హియర్ అడ్రస్ పార్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ఏఆర్. ఓకే, నౌ సీ ద డయాగ్రామ్. ఫెచ్ అండ్ డీకోడ్కి ఎలా ఉంటుందంటే దిస్ ఇస్ అ డయాగ్రామ్. ఈ బేస్డ్ ఆన్ దీ స్టెప్స్ ఇది డ్రా చేశారనమాట. సో ఇది ఒకసారి మీకు డిస్ప్లే చేస్తున్నాను కదా, ప్రాక్టీస్ చేయండి. సో T0 T1 టైంలో ఏమైంది? ఓకేనా, ఫస్ట్ వన్ ఏఆర్ తర్వాత పీసీ ప్రోగ్రామ్ కౌంటర్ ఇక్కడ ఐఆర్ అండ్ ఇక్కడ మెమొరీ యూనిట్ చూడండి. సో ఈ డయాగ్రామ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఒకసారి చూసుకోండి నీట్గాను.
ఇన్స్ట్రక్షన్ సైకిల్లో మనకి ఈ డయాగ్రామ్ ఒకటి వచ్చింది, సైకిల్స్ డయాగ్రాము. అండ్ నెక్స్ట్ వన్ ఫెచ్ అండ్ డీకోడ్కి ఈ ఫ్లో చార్ట్ ఈ డయాగ్రామ్ ఒకటి వచ్చింది. ఓకేనా, సీ హియర్ ఇక్కడ మనకి 3 బస్సెస్ ఉన్నాయి, S1, S0, S1, S2. ఓకే, సో T1, T0 టైమింగ్ సిగ్నల్స్. సో ఇక్కడ ప్రతి ఒక్క దానికి కూడాను మనం కనెక్షన్ ఇచ్చాం మెమరీ యూనిట్ నుంచి. ఓకేనా, మెమరీ యూనిట్ నుంచి దీనికి కనెక్షన్ ఉంది, అలాగే AR నుంచి దీనికి కనెక్షన్ ఉంది, PC ప్రోగ్రామ్ కౌంటర్కి కనెక్షన్ ఉంది, IRకి కనెక్షన్ ఉంది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ ఆల్సో T1, T0 అన్నిటికీ కనెక్షన్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, దీనికి మెమరీ యూనిట్ కనెక్షన్ ఉంది, అండ్ T0 మెమరీ యూనిట్ కనెక్షన్ ఉంది, అలాగే T0 దీనికి కనెక్షన్ ఉంది, అండ్ T1 దీనికి కనెక్షన్ ఉంది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో మనకి T0 అంటే నేను మీకు ఏం చెప్పాను, PC to AR, రైట్? సో మనకి ఇక్కడ PC to AR T0. సో ఇక్కడ మనకి PC ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఉన్నటువంటి సిగ్నల్స్ ఏది యాడ్ అవ్వాలి, T0 యాడ్ అవ్వాలి. సో T0 సిగ్నల్ దీనికి యాడ్ చేశాడా, PC నుంచి మనకి ARకి రావాలి. సో ఇక్కడ ఇది T0, రైట్? ఈ T0 లైన్ అనేది ఎక్కడికి వెళ్ళింది, AR దగ్గరికి వెళ్ళింది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ నుంచి ఇక్కడికి AR దగ్గరికి వచ్చింది. సో ఆ T0, T1, T2 ఈ ఉన్నాయి కదా, సో దీన్ని బేస్ చేసుకుని ఇది డయాగ్రామ్ ఇచ్చారు. ఇదంతా నేను మీకు చెప్పాను అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. బట్ ఏం చేస్తారంటే ఈ డయాగ్రామ్ని మీరు జాగ్రత్తగా డ్రా చేయండి. సింపుల్. ఇక్కడ T0కి, T1కి, T2కి జస్ట్ చూసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది లైన్ అని చెప్పేసి. ఓకే, అండ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎలా డిటర్మైన్ చేస్తాము, T3 ఉంది కదా. సో డ్యూరింగ్ ద T3 ద కంట్రోల్ యూనిట్ డిటర్మైన్స్ ద టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ వాజ్ జస్ట్ రీడ్ ఫ్రమ్ ద మెమొరీ. ఓకే, సో T3 టైంలో మనకి మీకు T0, T1, T2 దాకా చెప్పాం, రైట్? సో T3 దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి, ఇట్ డిటర్మైన్స్ ద టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని మనం రీడ్ చేస్తున్నామో ఫ్రమ్ మెమరీ నుంచి తెలుస్తుంది అనమాట. అండ్ ఫ్లో చార్ట్ చూడండి ఒకసారి, ఇందులో ఫ్లో చార్ట్ కూడా ఉంది. ఇనిషియల్ కాన్ఫిగరేషన్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్ సైకిల్. సో దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్. సో డ్రా నీట్లీ ఫ్లో చార్ట్ని నీట్గా డ్రా చేసుకోండి. సో ఫస్ట్ SC ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి స్టార్ట్ చేసాము. దిస్ ఇస్ అ T0 అండ్ దిస్ ఇస్ అ T1 అండ్ దిస్ ఇస్ అ T2. ఇక్కడ వరకు మీకు తెలిసిందే. నెక్స్ట్ D0 to D7 నుంచి అయితే ఏం చేసాము, అక్కడ I రిజిస్టర్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది. ఓకేనా, ఈక్వల్ టు 0 అయితే రిజిస్టర్ అనేది ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ రిఫరెన్స్ అవుతుంది. ఓకేనా, ఈక్వల్ టు 1 అయితే ఇన్పుట్ అవుట్పుట్ రిజిస్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. అలాగే మెమరీ నుంచి D7 నుంచి Iకి ఈక్వల్ టు 0 అయితే ఇది మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఈక్వల్ టు 1, ఇది ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి D7 ఈ కండిషనల్ స్టేట్మెంట్ ఉంది కదా, దిస్ ఈజ్ అ కండిషనల్ స్టేట్మెంట్. కండిషనల్ స్టేట్మెంట్లో ఒకటి ట్రూ ఉంటుంది, ఒకటి ఫాల్స్ ఉంటుంది. ఓకే, సో ట్రూ ఉన్నప్పుడు ఏంటి అంటే కనుక, ట్రూ అంటే ట్రూ ఈజ్ నథింగ్ బట్ 1, ఫాల్స్ ఈజ్ నథింగ్ బట్ 0. ఓకే, సో ట్రూ ఉన్నప్పుడు ఏంటి, రిజిస్టర్ IO డివైస్కి వెళ్తుంది. సో మళ్ళీ ఇక్కడ మనకి డెసిషన్ మేకింగ్ ఉంది. అండ్ D7 నుంచి 0 అయినప్పుడు మెమరీ రిఫరెన్స్ నుంచి కూడా మళ్ళీ మనకి ఇక్కడ డెసిషన్ టేబుల్ ఉంది. సో డెసిషన్ టేబుల్ మళ్ళీ ఈక్వల్ టు 1, ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 1, ఈక్వల్ టు 0 అయినప్పుడు AR నుంచి మెమరీ ఆఫ్ AR నుంచి ARలోకి సేవ్ అవుతుంది. ఇక్కడ నథింగ్ ఏమీ జరగదు అనమాట. అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఓకే, అండ్ ఫైనల్లీ దీని నుంచి వచ్చిన అవుట్పుట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మనకి ఇనీషియల్ స్టేట్మెంట్కి AR దగ్గరికి వెళ్తుంది. ఓకేనా, సో ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ 15 మార్క్స్ క్వశ్చన్ మా ఇది. సో ఇక్కడ మీకు 3 డయాగ్రామ్స్ వచ్చాయి. ఒకటి ఈ ఫ్లో చార్ట్ వచ్చింది, పైన బ్లాక్ డయాగ్రామ్ ఒకటి వచ్చింది. ఓకేనా, అండ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఒకటి వచ్చింది. సో don't forget anything and practice these diagrams. Hope you understand this concept. Thank you so much for watching. Do subscribe to our channel Sankalp Study Success. Please like, share and comment on our videos.